బోయినపల్లి మండలం గుండనపల్లి శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో గుండనపల్లికి వెళ్లే రహదారిపై మొరం పోయించి రోడ్డును చదును చేయించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండనపల్లి నుండి స్తంభంపల్లికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో పాటు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనడంతో అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో గుండనపల్లికి చెందిన శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 25,000 సొంత రూపాయలతో స్తంభంపల్లి జిన్నింగ్ మిల్లు నుండి గుండనపల్లి వరకు ట్రాక్టర్లతో మొరం పోయించి చదును చేయించారు. ఈ సందర్భంగా శ్రీరామ హిందూ సేవా సమితి వారు మాట్లాడుతూ స్తంభంపల్లి జెన్నింగ్ మిల్లు నుండి గుండనపల్లికి వచ్చే రహదారి పూర్తిగా కంకర తెలి అధ్వానంగా మారిందని, సంవత్సరం నుండి అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, శ్రీరామ హిందూ సేవా సమితి నుండి 25,000 రూపాయలు ఖర్చు పెట్టి తమ గ్రామానికి మొరం పోయించి చదును చేసుకున్నామని తెలిపారు. పల్లె గ్రామంలో శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్డు గుంతలు గుండనపల్లి గ్రామంలో రోడ్డు గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ గుంతల్ని పూడ్చడం జరిగింది. ఇట్టి డబ్బులను శ్రీరామ హిందూ సేవా సమితి నుంచి తీయడం జరుగుతుంది. ఈరోజు మా గ్రామంలో మా ఊరు నుండి అంటే మా పత్తిమిల్ నుండి మా గ్రామానికి వచ్చే ఏదైతే బీటీ రోడ్ ఉందో గత కొద్ది కాలంగా ఎంతోమంది నాయకులకు విన్నమించుకున్నాం. ఈ గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కూడా, కానీ ఎలాంటి మాకు రెస్పాన్స్ లేకపోవడం వల్ల మా గ్రామానికి సంబంధించిన శ్రీరామ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఎక్కడెక్కడైతే పెద్ద గుంతలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎక్కువ డ్యామేజ్ అయిందో ఆ చిట్టు నుండి దగ్గర ఒక 20 నుంచి 25,000 రూపాయలు తీసి మురం పోయించి మా అంటే మా కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని మా రోడ్డును మేము బాగు చేసుకుంటున్నాం. ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి నాయకులు కానీ ఇంతవరకు